హై వ్యూస్. ఈరోజు ఆర్నవ్ అనే కుర్రాడు 6 సంవత్సరాల కుర్రాడు చనిపోయాడు లిఫ్ట్ ప్రమాదంలో. ఓ మనిషి చనిపోయిన దానికి సంబంధించి న్యూస్ ఏదైనా ఇస్తున్నప్పుడు బ్రతికున్న వారి టాపిక్ అందులో తీసుకురావద్దని మీలో చాలామంది గతంలో అడుగున్నారు, చెప్పున్నారు. బట్ నేను మాత్రం సందర్భోచితంగా కొన్ని నిజాలు చెప్పాలంటే కంపేర్ చేయాల్సిందే, ఉన్నవి ఉన్నట్టుగా చెప్పాల్సిందే. మరలా చెప్తున్నా, దండం పెట్టి మరీ చెప్తున్నా, నిజంగా దేవుడి దేవుడే నేను బతికా. అది 2017 జూబ్లీస్ చెక్ పోస్ట్కి నియర్బై ఉన్నటువంటి, లేదు ఫిలింనగర్కి వెళ్ళే దారికి నియర్బై ఉన్నటువంటి ఒక శాటిలైట్ ఛానల్. నేను అప్పటికే ఈ మన 6 టీవీ స్టూడియోను రిమైన్ మరి కొన్ని ఛానల్లో చేస్తున్నాను. జాబ్ ఆపర్చునిటీ కావాలి నాకు, న్యూస్ ప్రజెంటర్గా, మోడరేటర్గా. నేను ట్రై చేస్తున్న మూమెంట్లో అందులో మార్కెటింగ్ అంటే నాకు బాగా పరిచయం. రామ్మ అంటే వెళ్ళి, యాక్చువల్లీ అది మార్నింగ్ అరౌండ్ 10:30. అప్పుడు మన బండి ఏం లేదు, బస్సే. బాగా ఎండ కొడుతుంది. దిగి లోపలికి వెళ్ళా. ఇట్లా ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, రమ్మన్నారు, టెస్ట్ కట్టుబడి ఉంది అని చెప్పేసి అంటే ఓకే పైన అని చెప్పేసి అన్నారు. రిషవ్ చెప్పగానే డైరెక్ట్గా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయారు. డోర్ ఇట్ అన్నా, గ్రిల్స్ ఓపెన్ అయ్యాయి. ఓకే లోపల ఇంకా ఎక్కటమే కదని కాలు పెట్టేసి కింద పడిపోయారు. బై గాడ్స్ గ్రేస్ అది గ్రౌండ్ ఫ్లోర్, దాని కింద సెల్లార్ లేదు. సెల్లార్ ఉన్నా చచ్చేవాడు, ఎందుకంటే 10 or 15 feet కింద పడిపోయేవాడు. అది గ్రౌండ్ ఫ్లోర్ కదా, దాంతో హార్డ్లీ అంత 4 అడుగులు గుంతలో పడ్డా. 4 అడుగులు గుంతలో పడ్డా. ఆ పడేటప్పుడు నాకు తెలిసింది, నా అదృష్టం కొద్దీ అదే సమయంలో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఇద్దరు ఎవరో అటు వెళ్తూ చూసి అయ్యో పడ్డాడని చెప్పేసి టక్కన వచ్చేసి పైకి లాగారు. ఆ మూమెంట్లో ఎవరన్నా పైనుంచి కింద కనుక లిఫ్ట్లో వచ్చున్నా చచ్చేవాడు, లేదు నన్ను పైకి లాగుతున్నప్పుడు లిఫ్ట్ వచ్చినా చచ్చేవాడు. నిజంగా అదృష్టం కొద్ది బతికిపోయాయి. ఆ తర్వాత ఆ ఛానల్లో టెస్ట్ కట్లు అయినాయి, అన్నీ అయినాయి. నేను విన్న శాలరీ వేరు, వాళ్ళు చెప్పింది వేరు. జరిగిన ఇన్సిడెంట్ మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నాక నేను అడిగినంతకన్నా ఇంకా ఎక్కువ ఇస్తాను సరే, ఇక్కడ చేయకూడదురా బాబు అని చెప్పేసి నమస్కారం అని చెప్పేసి వచ్చేసి, అంత అజాగ్రత్తగా నెగ్గిల్ చేస్తే వాళ్ళు ఉన్నారా అంటే మీరు అనొచ్చు. మీరైనా అక్కడ లిఫ్ట్ ఉందో లేదో చూసుకోవాలి కదా. గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఉంది, గ్రిల్స్ ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోయిందని మీరు ఎక్కడ లోపలికి వెళ్ళి మీరు అంటారేమో. ఎండలో పడి వచ్చాను, కళ్ళు బయలు గమ్మినట్టుంది నాకు, లోపల కూడా మొత్తం డార్క్గా ఉంది. వెళ్ళగానే అది లిఫ్ట్ అక్కడ ఉంది, అది పైకి వెళ్ళాలి, మీరు 3rd floor 4th floor అన్నారు రిసెప్షన్లో. డోర్ తీసేసాను, అది వచ్చింది, ఇంకేందో ఎక్కడ కదా అనుకున్నాను నేను. నిజంగా దేవుడు మేబీ ఆ ఛానల్ నువ్వు చేస్తే పోతారా బాబు నువ్వు అన్నట్టు నన్ను కాపాడాడు. లేదన్నప్పుడు ఇక మీద ఎక్కడన్నా లిఫ్ట్లో ఉన్నప్పుడు జాగ్రత్తలు పని చెప్పడానికి చేసాడు నాకు తెలియదు. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను, ఆర్నవ్ అనే కుర్రోడి న్యూస్ చాలా చిన్నదే, బట్ జరిగిన ఇన్సిడెంట్ చాలా భయంకరమైన, ఘోరమైంది. ఇప్పుడు నాదంతా ఎందుకు చెప్పాను మీకు, మీలో ఎవరైనా సరే దయచేసి గుర్తుంచుకోండి, లిఫ్ట్ ఎన్నో ఫ్లోర్లైనా ఉండొచ్చు కాక, లిఫ్ట్ అక్కడ ఉందా లేదా అనేది చూసుకోండి. లోపల మీకు లిఫ్ట్ కనిపిస్తూ ఉండాలి, బయట గ్రిల్స్ కనిపిస్తుండాలి, 2 కూడా క్లోజ్ ఉన్నట్టు ఉండాలి. దెన్ ఒకటి తీసి ఆ తర్వాత అది కూడా తీసి దెన్ ఆ లోపలికి వెళ్ళి మీరు డోర్లు వేసుకొని అప్పుడు బట్టలు నొక్కండి. అండ్ ఏ మాత్రం కరెంటు మధ్యలో ఆగినా, ఏ మాత్రం లిఫ్ట్ మధ్యలో రిపేర్ ఉండి ఆగినా మరలా గ్రిల్స్ ఓపెన్ చేసి రావడానికి ట్రై చేయకండి. ఇట్స్ ద సిన్సియర్ రిక్వెస్ట్. క్యాటలిస్ట్ ఎస్పీలో పెడదామనుకున్నట్టు ఈ వీడియోని క్యాటలిస్ట్ డివోషన్ ఛానల్లో పెడుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు పుట్టాలి ఎప్పుడు పోవాలని దేవుడే రాసి ఉంటాడు అని అంటారు, కానీ ఈ మధ్యలో ఎలా బతకాలి, ఎంత జాగ్రత్త పడాలి మన చేతుల్లో ఉండింది. ఇదే కర్మ సిద్ధాంతం, జాగ్రత్త. ఆర్నవ్ అనే కుర్రాడు పాపం నిన్న మన లక్డీకేపల్లి రెడ్ హిల్స్ దగ్గర శాంతినగర్ అని చెప్పేసి అక్కడ పార్క్ ఏదో ఉంది, అక్కడ ఒక అపార్ట్మెంట్. అందులో ఆ పిల్లోడలో మెనత్తుంటారు. ఈ పిల్లోడు వాళ్ళ తాతతో పాటు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళారు. లిఫ్ట్ ఓపెన్ చేశారు, పిల్లోడు వాళ్ళ తాత లోపలికి వెళ్ళారు. కొన్ని లగేజ్ లోపల పెట్టి ఇంకొన్ని లగేజ్ బయటకు వచ్చాడు వాళ్ళ తాత. ఈలో పిల్లోడు లిఫ్ట్ బటన్ నొక్కాడు. గ్రిల్స్ ఓపెన్ ఉన్నాయి, లిఫ్ట్ పని చేయకూడదు. నేను పడ్డప్పుడు కూడా ఏంటి, ఆడ లిఫ్ట్ లేదు, ఆ ఫ్లోర్లో లిఫ్ట్ లేదు, దెన్ గ్రిల్స్ ఓపెన్ అయ్యాయి. ఇలా పాతకాలపు లిఫ్ట్లు ఉన్నాయే
అవి ఇట్టా ఉన్నాయి ఇప్పుడు కూడా. ఈ వీడియోకి ఇంటెన్షన్ అదే. దయచేసి అటువంటి సిస్టమ్ అనుకుంటే దయచేసి మార్పించుకోండి. సాఫ్ట్వేర్ మార్పిస్తారా, లిఫ్ట్ మార్పిస్తారా, మీ ఇష్టం. ఏమాత్రం ఇప్పుడు ఆర్నవ్ జరిగినట్టు ఇంకెవరికైనా జరిగిందంటే ఊహించడానికి నాకు భయంగా ఉంది. పాపం ఈ ఆర్నవ్ కుర్రాడు లిఫ్ట్ నొక్కాడు కదా, తాతయ్య బయట ఉన్నాడు, లగేజ్ లోపల ఉంది, కుర్రాడు లిఫ్ట్ నొక్కాడు, అదేమో పైకి వెళ్తుంది. దాంతో కుర్రాడు భయపడిపోయి లోపలికి బయట ట్రై చేశాడు. అలా ట్రై చేసేటప్పటికి ఏమైంది, లిఫ్ట్ అప్పటికే ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి సీలింగ్ వరకు వెళ్ళిపోయాడు. ఆ చిన్న గ్యాప్లో పాపం ఈ పిల్లడు బయట రాబోయాడు, ఈలోపు పైకి వెళ్ళింది, ఆ గోడకి లిఫ్ట్కి మధ్య ఇరుక్కుపోయాడు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు గమనించారు, పోలీసులు చెప్పారు. తర్వాత వీళ్ళుంటారు ఫైర్ స్టేషన్ వాళ్ళు, ఎన్డీఆర్ దాన్ని ఏమంటారు డిజాస్టర్ రెస్పాన్స్ రిలీఫ్ ఫోర్స్ వాళ్ళు మొత్తం వచ్చారు. గ్రిల్స్ ఓపెన్ చేసి గ్రిల్స్ మెటల్ దాని మీద ఉండేది కదా, కట్ చేసేది. అలా చేద్దాం ఉన్నారు. పిల్లడికి ఏమైనా అయితే అని చెప్పేసి ఇంకా లిఫ్ట్ గోడలు బద్దలు కొట్టారు. ఆసుపత్రి పట్టుకెళ్ళారు. ఇన్సిడెంట్ జరిగింది నిన్న మార్నింగ్. బట్ పిల్లడు పాపం ఈరోజు మధ్యాహ్నం ఆసుపత్రిలో చనిపోయాడు, నీలఫర్ ఆసుపత్రిలో. దండం పెట్టి మరీ చెప్తున్నారు, ఈ రకం లిఫ్ట్లు ఎలా లిఫ్ట్ ఆ ఫ్లోర్లో లేకపోయినా గ్రిల్స్ ఎట్టారు కానీ ఓపెన్ అవుతాయి. ఒరే నాయన, ఆ గ్రిల్స్ ఓపెన్ అవడం అంటే నేను నరకంలోకి దూరం నుంచి అవడమే. అటువంటి గ్రిల్స్ మార్పించండి బాబు. మనిషి ప్రాణకాన్ని ఎక్కువ కాదు. అన్యాయంగా బిడ్డ చనిపోయాడు.